వెస్టిండీస్పై గెలిచి టీమిండియా సెమీఫైనల్ 4కు చేరుకుంది. సెమీఫైనల్లో మన టీమిండియా ఇంగ్లాండ్తో మార్చ్ 5న వాంఖడే స్టేడియంలో ఆడబోతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సెమీఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎవరి బలాబలాలు ఏంటి, గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయి ఇరు జట్లకి, ఈ సెమీఫైనల్ మ్యాచ్లో ఎవరు ఎక్కువగా గెలిచేందుకు అవకాశం ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫేస్ టు ఫేస్ లాస్ట్ 10 మ్యాచ్ల్లో ఇండియా 7 మ్యాచ్లు గెలిస్తే ఇంగ్లాండ్ 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అలాగే వాంఖడే వేదికగా ఈ ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్లు జరిగితే అందులో ఇంగ్లాండ్ 3, ఇండియా 3 మ్యాచ్లు గెలిచి ఉన్నాయి. అంటే ముంబైలోని వాంఖడే స్టేడియంలో వారికి విన్నింగ్ పర్సంటేజ్ 50% ఉంది. ఇక ఈ మైదానంలో ఇండియా యొక్క హైయెస్ట్ స్కోర్ 247, అలాగే ఇంగ్లాండ్ యొక్క హైయెస్ట్ స్కోర్ 230 పరుగులు. వాంఖడే పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తుందని ఈ గణాంకాలను చూస్తే మనకు అర్థమైపోతుంది. యావరేజ్ స్కోర్స్ తీసుకున్నా కూడా 188 రన్స్ ఇండియాకు ఉంటే 178 రన్స్ యావరేజ్ స్కోరు ఇంగ్లాండ్కు ఉంది. ఈ గ్రౌండ్లో యావరేజ్గా ఇంత స్కోర్స్ చేస్తున్నాయి ఇరు జట్లు, కాబట్టి పరుగుల వరద పారే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 50% గెలిస్తే రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్లు 50% గెలిచి ఉన్నాయి. దీనిని బట్టి టాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు ఈ స్టేడియంలో. ఇక మన టీమిండియా మరియు ఇంగ్లాండ్ టీం ప్లేయర్స్ గురించి ఒకసారి చూస్తే ఇంగ్లాండ్ ఓపెనర్స్ రెగ్యులర్గా ఫెయిల్ అవుతున్నారు. అలాగే మన టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఘోరంగా విఫలమవుతున్నాడు. అలాగే సంజు శాంసన్ కూడా కొంచెం అటు ఇటుగా విఫలమవుతూనే వచ్చాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో సంజు శాంసన్ తిరిగి ఫామ్లోకి వచ్చాడనే చెప్పుకోవాలి. ఓపెనర్స్ పరంగా చూస్తే ఇంగ్లాండ్ కంటే మనమే కొంచెం బెటర్ సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పాలి. కానీ ఇంగ్లాండ్ ఓపెనర్స్లో జోస్ బట్లర్ కంటిన్యూస్గా విఫలమవుతుండగా మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఎప్పుడు ఎలా ఆడతాడో చెప్పలేం. అతను గనక కుదురుకుంటే పరుగులు వరద పారించడం ఖచ్చితంగా చేయగలడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో మనకు ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇంగ్లాండ్కు బెథేల్, బాంటన్ ఇంకా బ్రూక్ మారి వస్తున్నారు. ఇషాన్ కిషన్ క్లిక్ అయితే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ డౌన్లో కూడా ఇంగ్లాండ్ టీం కంటే మనకే ప్లస్ పాయింట్. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇండియాకు దిగుతారు. అలాగే ఈ ప్లేస్లో ఇంగ్లాండ్ వైపు హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్ వస్తారు. హ్యారీ బ్రూక్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా సత్తా చాటుతున్నాడు. ఇంకా పాకిస్తాన్ పైన అద్భుత సెంచరీతో ఆ టీంను గెలిపించుకున్నాడు. బాంటన్ విషయానికి వస్తే అతను ఇంకా సరైన ఇన్నింగ్స్ ఆడలేదు, కానీ మ్యాచ్ను అమాంతం మలుపు తిప్పగల సామర్థ్యం అతనికి ఉంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఈ ప్లేస్లో సూర్య, తిలక్ ఇప్పటి వరకు మామూలు స్కోర్లు చేస్తూ వస్తున్నారు, కానీ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. త్వరగా వికెట్లు పడిన సమయంలో ఈ ఇద్దరు ఈ టోర్నమెంట్లో ఇంతవరకు చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేదనే చెప్పాలి. కానీ ఇంగ్లాండ్కు హ్యారీ బ్రూక్ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, కాబట్టి అటు ఇటుగా ఈక్వల్గానే ఉన్నారని చెప్పచ్చు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, శివం దూబే ఉన్నారు. ఇంగ్లాండ్కి శామ్ కరన్ అండ్ విల్ జాక్స్ ఉన్నారు. విల్ జాక్స్ ఎలాగో ఆఖరి ఓవర్లోనే బ్యాటింగ్కి వస్తాడు. మన హార్దిక్, దూబేలే కొంచెం బెటర్గా ఉన్నారు శామ్ కరన్, విల్ జాక్స్ల కంటే. అయితే విల్ జాక్స్ ఎలా ఆడుతాడు, ఎన్ని ఓవర్లు ఆడుతాడు అనేది కూడా చాలా ముఖ్యం. అతను ఎక్కువ ఓవర్లు ఆడితే మాత్రం మన టీమిండియాకు కూడా కష్టమైపోతుంది. ఓవరాల్గా బ్యాటింగ్ బలాబలాలు చూస్తే టీమిండియానే కొంచెం బలంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్కి జోఫ్రా ఆర్చర్ ఇంకా ఆదిల్ రషీద్ చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్గా ఆర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ ఇంకా బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. అలాగే శామ్ కరణ్ బ్యాటింగ్ విషయంలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయకపోయినా సూపర్గా బౌలింగ్ చేస్తున్నాడు. కీలక సమయాల్లో పరుగులు కట్టడి చేయడంలో శామ్ కరణ్ చాలా సక్సెస్ఫుల్గా రాణిస్తున్నాడు. ఇక
మన బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా నమ్మదగిన బౌలర్. తర్వాత హర్షదీప్ సింగ్ విషయానికి వస్తే అతనిలో కన్సిస్టెన్సీ మిస్ అవుతూ ఉంది. ఒక మ్యాచ్లో బాగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొడతాడు, మరొక మ్యాచ్లో వికెట్లు ఏమీ తీయకుండా ధారాళంగా పరుగులు చేస్తున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి విషయానికి వస్తే ప్రతి మ్యాచ్లోనూ కనీసం ఒక వికెట్ అయినా తీసుకుంటున్నాడనే సంతోషం తప్ప అతను మునుపట్లా వికెట్లు తీయడం లేదనేది వాస్తవం. పరుగులు కూడా ఆపలేకపోతున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా దగ్గరకు వస్తే గత కొన్ని మ్యాచ్ల నుంచి పరుగులు ఎక్కువగానే ఇస్తున్నాడు. ఇక అక్షర్ పటేల్ బౌలింగ్ విషయానికి వస్తే పరుగులు ఇవ్వకుండా సక్సెస్ అయ్యాడు, కానీ వికెట్లు తీయడంలో పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఇక ఇరు జట్లు ఓవరాల్గా బౌలింగ్ విషయానికి వస్తే కొంచెం అటు ఇటుగా సమానంగానే కనిపిస్తున్నాయి. హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఇంకా వరుణ్ చక్రవర్తి పరుగులు ఇవ్వడం కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా బౌలింగ్ విభాగంలో కూడా మనమే వారికంటే బెటర్ సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పవచ్చు. ఇది మార్చ్ 5న వాంకడే స్టేడియంలో జరగబోయే రెండవ సెమీఫైనల్ మ్యాచ్ యొక్క వివరాలు. ఏ రకంగా తీసుకున్నా టీమిండియానే బలంగా కనిపిస్తుంది. కాకపోతే ఇది సెమీఫైనల్ మ్యాచ్ కాబట్టి అంత ఈజీగా అయితే మ్యాచ్ను ఇంగ్లాండ్ టీం వదులుకోదు. మంచి పోటీ అయితే ఉంటుంది. ఎందుకంటే సూపర్ 8 స్టేజ్లో అన్ని మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు ఇంగ్లాండ్ టీం. కానీ మన టీమిండియా సూపర్ 8 స్టేజ్లో 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఓడిపోయి సెమీఫైనల్ వచ్చి ఉన్నాం. కాబట్టి ఇంగ్లాండ్ టీంని తక్కువగా అంచనా వేయలేము. టీమిండియా ముందున్న సవాళ్ళు ఏంటంటే ఓపెనింగ్ జోడీ బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీల్డింగ్లోనూ మన వాళ్ళు చాలా క్యాచ్లు డ్రాప్ చేస్తున్నారు. ఆ క్యాచ్లు డ్రాప్ చేయడం విషయం కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే ఒకరిద్దరు బౌలర్స్ కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మన టీంకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఇంగ్లాండ్ కంటే ఇండియానే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆల్రెడీ సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చేశాడు కనుక అభిషేక్ శర్మ కూడా తన బ్యాట్ జులిపిస్తే టీమిండియాకి తిరుగుండదు. మొత్తంగా చూస్తే ఇంగ్లాండ్ మీద అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించి సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి వెళుతుంది టీమిండియా అని నాకు అనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.